ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. హలో ఆంటీ అన్నాను. నేనేదో పెద్ద నీరసం తెప్పిస్తూ. అంటే నేను తెప్పిలేదు, అదే వచ్చిందన్నమాట. ఎందుకో హాయ్ పండు ఎలా ఉన్నావురా అని సుమ ఆంటీ అడగటంతో నేను బాగున్నానంటీ కానీ అని నేనేదో చెప్పబోయాను ఆత్రుతగా. పండు నీతో కొంచెం మాట్లాడాలి, ఎక్కడ ఉన్నావు అని అడిగింది ఆవిడ. మా రూమ్లోనే ఉన్నాను చెప్పండి ఆంటీ అని నేను అన్నాక, నీకు పీరియడ్స్ లాస్ట్ టైం ఎప్పుడు వచ్చాయిరా అని అడిగింది. ఆహా నాకు ఇప్పుడు అర్థమైంది. అదేంటంటే విరాట్నే సుమ ఆంటీకి కాల్ చేసి నా గురించి కనుక్కోమని చెప్పాడేమో. వావ్ వాట్ ఏ లవ్లీ హస్బెండ్ మై విరాట్ అనుకుంటూ. లాస్ట్ టైం అంటే ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ ఆల్మోస్ట్ 40 to 50 days అవుతుంది ఆంటీ అనుకుంటూ నేను ఒక్కసారిగా నెల రోజులు వెనక్కి టైం ట్రావెల్ చేసి ముందుకొచ్చి ఆంటీకి అదే విషయాన్ని చెప్పాను. ఏవి అని సుమ ఆంటీ అడగటంతో, అంటే ఎంతైనా డాక్టర్ కదా, సిమ్టమ్స్ అంటే పొట్టుపై కాస్త హెవీగా ఉంది ఆంటీ, ఇంకా ఆఫ్టర్నూన్ 2 times వాంటింగ్ అయింది అని చెప్పాను. ఓకే అని ఇంకొక 2-3 పర్సనల్ క్వశ్చన్ అడిగింది. వాటికి కూడా నాకు తోచిన ఆన్సర్ చెప్పాను. సరే నేను మెడిసిన్ సెండ్ చేస్తాను, అవి రెగ్యులర్గా వాడు అని ఆంటీ చెప్పడంతో ఓకే ఆంటీ అని కాల్ కట్ చేశాను. అబ్బో అప్పుడు విరాట్కి బేబీ మీద ఎంత లవ్ ఉందో అని అనుకుంటూ మురిసిపోయి కాసేపు అలా ఉన్నానో లేదో అంతలోపే మళ్ళీ విరాట్ దగ్గర నుండి కాల్ వచ్చింది. హలో విరాట్ అని చాలా తీయగా నేను పిలిస్తే, బేబీ ఏం చేస్తుంది బంగారం అని అటువైపు నుండి ఒక వ్యక్తితో కూడిన ప్రశ్న నా వైపు సంధించబడింది. ఏం చేస్తుందో నాకేం తెలుసా, నేనైతే ఇందాకే సుమ ఆంటీతో మాట్లాడి ఇప్పుడు ఇలా పడుకున్నాను, అంతలోపు నువ్వు కాల్ చేసావు. ఇదే బేబీ వాళ్ళ మమ్మీ చేస్తుంది అని నేను అంటే, పండు ఇప్పటికిప్పుడు వచ్చి 2 పీకాలను ఉంది నిన్ను అని విరాట్ అనగానే షాక్ అయి చూశాను నేను. ఎందుకు కొడతావు, నేనేం చేశాను అని విరాట్తో గొడవ పడిన టైంకి బొద్దు లేదు కదా వసు, అసలు నీకు ఎలాగే ఇలా ఉంటే ఎవరేం చెప్పినా నమ్మేస్తావా అని విరాట్ గట్టిగా గదిమేసరికి ఇప్పుడు నేను ఎవరి మాటలు నమ్మినా అనుకుంటూ థింక్ చేస్తూ ఏడుపు ఆపుకున్నాను విరాట్ తిడుతున్నందుకు. అటువైపు ఆయన గారికి నేను ఏడుస్తున్నా అనిపించిందో ఏమో. వసు అని కొంచెం స్మూత్గా పిలిచాడు విరాట్. అని పలికాను నేను. అలా కాదురా, నువ్వే చెప్పు. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఫస్ట్ మనల్ని మనం సెల్ఫ్ క్రాస్ చెక్ చేసుకోవాలి, అప్పుడు అవతల వారు చెప్పింది నమ్మాలి అని విరాట్ చెప్తుంటే ఇప్పటికి కూడా నా మిస్టేక్ ఏంటో నాకు అర్థం కాక చూస్తున్నాను. అర్థం కాలేదా అని మళ్ళీ విరాట్నే అడిగాడు. ఓహో ఇప్పుడు నేనెవరిని నమ్మలేదు విరాట్ అని బిగ్గముఖం వేస్తే నన్నేనే అన్నాడు తాపిగ్గా. వాట్ నేనా అనుకుంటూ నేను తెల్ల ముఖం వేసుకుంటే అది చూడటానికి అన్నట్టు ఫేస్ టైం ఆన్ చేసి వచ్చి, పిచ్చి వసు ఎలానే ఇలా నీతో నేను చెప్పింది అసలు మనం ఏ రోజు కలిసాం, ఏ రోజు ఒకటయ్యాం, నీకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ఏ రోజైనా నువ్వు నాతో ఆఫ్టర్ 10 ఉన్నట్టు గుర్తుందా? అసలు ఇప్పుడు పెళ్ళయ్యాక నేను టైం తీసుకుందాం నీ చదువయ్యాక అని నేను అంటే ఉంటే అప్పుడు 1 month బ్యాక్ పెళ్ళి అవ్వకముందే నీతో ఎలా కమిట్ అయి ఉంటాను అనుకున్నావే? నా మీద నాకు అంత కంట్రోల్ లేకుండా ఉంటుంది అనుకున్నావా అని విరాట్ లాలనగా చెప్పేసరికి అవును నిజం కదా అనుకుంటూ పొట్ట మీద ఉన్న చేతిని పక్కకి తీసుకున్నాను. ఇవన్నీ సెకండరీ అయితే నీ బాడీలో చేంజెస్ ఆ రోజే నీకు అర్థమై ఉండాలి. మరి నువ్వంత ఇన్నసెంట్ అయితే నేను అనుకోవడం లేదు. సో అదే నేను చెప్పేది, ఫస్ట్ సెల్ఫ్ క్రాస్ చెక్ చేసుకో అని విరాట్ అడగటంతో హా అని తల ఊపాను నేను. నీ స్టమక్లో ఆర్ నీ బాడీ ఏమైనా మేజర్ చేంజ్ తెలిసిందా నీకు అని అడిగాడు విరాట్. ఓహో అని అన్నాను. మరి ఇంకెలా నీకు నువ్వే అన్నీ అనేసుకుంటావు అని విరాట్ అడగటంతో మరేమో పొట్ట ముందుకి వచ్చేసింది, వామిటింగ్స్ కూడా అవుతున్నాయి అని విరాట్ కళ్ళలోకి చూస్తూ ముద్దుగా చెప్పాను నేను. వసు ఇంకా నీకు పడతాయి, పైకి వచ్చే ముందు జ్యూస్ తాగాను అన్నావు, మళ్ళీ లిక్విడ్ తాగేసరికి ఆ మాత్రం పొట్ట ముందుకు రావడం కామన్ కదా. నెక్స్ట్ వామిటింగ్, ఏమైనా సరిపోని ఫుడ్ తిన్నావా లేదా ఇంకేదైనా తినింది డైజెస్ట్ అవ్వకపోవడం జరిగి ఉంటుంది కదా, అందుకే వామిటింగ్స్ అయి ఉంటాయి. ఆ మాత్రం దానికి ప్రెగ్నెన్సీ అయిపోతావా
నేనేం చేయకముందే అని విరాట్ కూడా అడగటంతో సడన్గా మారిన విరాట్ కోపంతో చెలిపితనం ట్రాన్స్ఫరేషన్కి షాక్ అయి చూశాను నేను. పో, ఇంతలోనే కోపం అంతలోనే చిలిపితనం అని నేను అలిగినట్టు ఫేస్ పెడితే మెడిసిన్ ఆర్డర్ చేశాను, డెలివరీ అయ్యాయి, వెళ్ళి తీసుకో, లైన్లో ఉంటాను అని విరాట్ అనటంతో నాకా మెడిసిన్నా ఎందుకో అని నేను 1,15,00,000 ప్రశ్నలు వేస్తూ ఉంటాయి. వసు అని విరాట్ అడిగేసరికి సర్లే ఉండు అని చెప్పి వెళ్ళి మెడిసిన్ తెచ్చి మళ్ళీ విరాట్తో మాటలు స్టార్ట్ చేశాను. సుమ ఆంటీకి అన్నీ చెప్పావు కదా అని విరాట్ అడగటంతో తల ఊపాను. ఆంటీ నీకేం ప్రాబ్లం లేదు, జస్ట్ హార్మోనల్ ప్రాబ్లం అని చెప్పి కొన్ని మెడిసిన్స్ ప్రిఫర్ చేశారు అని అన్నాడు విరాట్. అబ్బో, నేను చెప్పిన ప్రాబ్లం గడిచి ఇంకా ఒక పూట కూడా కాలేదు, అప్పుడే ఈ మహానుభావుడు సొల్యూషన్ కూడా వెతికేశాడు. అలా ఉంటుంది మా విరాట్ బాబుతో అనుకుంటూ, విరాట్ ఇప్పుడే చెప్తున్నా, ఇంజెక్షన్ అయితే నేను వేసుకోను, టాబ్లెట్ చెప్పు, డైలీ 3 పూట్లైనా వేసుకుంటాను అని నేను చెప్పాను. పప్పులో కాలు వేశానని నాకు అర్థమైపోయింది. విరాట్ చెప్పిన దానికి అది ఏంటంటే, అందుకే వసు అందులో ఇంజెక్షన్స్ లేవు, ఓన్లీ టాబ్లెట్స్ ఉన్నాయి, డైలీ 2 టైమ్స్ వేసేసుకో. ఇప్పుడైతే ఫస్ట్ ఏదైనా మిల్క్ షేక్ కుదిరితే మేడ్తో డ్రై ఫ్రూట్స్ షేక్ చేయించుకొని తాగు అని చెప్పాడు. అనవసరంగా కమిట్ అయ్యానా టాబ్లెట్స్కి అనిపించి నాకు నేనే తల కొట్టేసుకున్నాను. నా బతికు అనుకుంటూ, ఓకే నైట్ కాల్ చేస్తాను, ఆ లోపు నువ్వు డిన్నర్ తినేసి టాబ్లెట్ వేసుకొని రెడీగా ఉండాలి, లేదంటే అని చెప్తూ మళ్ళీ ఐ నో యూ విల్ డూ ఇట్ అని చెప్పి బాయ్ బేబీ అంటూ ఒక ఉమ్మ ఇచ్చి కాల్ కట్ చేశాడు విరాట్. ముందు ఏం తిట్టినా ఎన్ని అరిచినా నాకేం అనిపించలేదు. కాదు, విరాట్ లాస్ట్లో పెట్టిన ఉమ్మకి మాత్రం భలే సిగ్గేసింది నాకు. కాసేపు సిగ్గుల మొగ్గ అయ్యాక, వసే పండు ఎంత తింగిరిగా ఆలోచించి అసలు ఏం మార్పులు లేనిదే నువ్వు ప్రెగ్నెన్సీ అని ఎంత చక్కగా అనుకున్నావే, నిజంగా నీకు వందనాలు. ఇంకా నయం, ఇంట్లో అందరికీ పుల్లారెడ్డి స్వీట్లు పంచి పరమాన్నం పెట్టి మరి ఈ న్యూస్ చెప్పలేదు, వేస్ట్ ఫెలో అని అంతరాత్మ కూడా తిట్టేసరికి సైలెంట్ అయిపోయాను నేను. ఎంతో నా తింగరితనం అనుకుంటూ కాసేపు రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళాను. విమల అత్తయ్య నార్మల్గా ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నారు. మామయ్య టీవీ చూస్తూ కనిపించారు. సాయంత్రం దీపం ఎవరు ఇంకా పెట్టినట్టు లేరే అనుకుంటూ, అత్తయ్య దీపం పెట్టినా అని అడిగితే, హారా నేనే నీకు చెప్దాం అనుకుంటూ విన్నా, వెళ్ళి పూజ చేసిరా అని చెప్పటంతో సరే అని ప్రశాంతంగా పూజ చేసుకున్నా. కానీ ఏం కోరుకున్నానో గుర్తులేదు. ఆ శివయ్య దగ్గర నుండి ఒక పువ్వు కింద పడింది. ఆ తర్వాత 10 నిమిషాలకి అత్తయ్యకి ఒక విషయం నేను చెప్పగానే ఇద్దరు వచ్చి నన్ను మా ఇంటి దగ్గర జాగ్రత్తగా వదిలిపెట్టి వెళ్ళారు. ఇంతకీ మళ్ళీ ఈ పండు ఏం చేసిందిరా నాయనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.